హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 గ్యారంటీల పేరుతో ఎన్నో పథకాలను అందించింది. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పక్కదారి పట్టకుండా కఠిన చర్యలను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈకేవైసీ అనేది ముఖ్యమని చెప్పారు. వీటి గురించి తెలియని వారు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుబాటులో ఉన్న రేషన్ కార్డు దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు ప్రజలకు తెలిపారు. వేలిముద్రల ఆధారంగానే రేషన్ కార్డులో ఉన్న పేరు ఆధారంగా కుటుంబంలో సభ్యుడు కాదా అనేది నిర్ధారించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అర్హులు మాత్రమే పొందుతారు. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు చాలా మంది ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉన్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు వేలిముద్రలు పడక చాలా మంది తంటాలు పడుతున్నారు. దీంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా తోడయ్యాయి. దాంతో చాలామంది ఈకేవైసీ చేయించుకోలేకపోయారు. ఆధార్ సెంటర్, మీ సేవను వెళ్ళి పూర్తి వివరాలు అప్డేట్ చేసుకున్న చాలామంది ఈకేవైసీ పూర్తి అవ్వడం లేదు. వలస వెళ్ళిన వారి కోసం అక్కడ ఉండే రేషన్ షాపులలో ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్న కొందరు డీలర్లు తమ పరిధిలోని ఉన్న వారికి ఈకేవైసీ ప్రక్రియను అందించడం జరుగుతుంది. గుడ్ న్యూస్, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్. అలాగే కొన్ని జిల్లాల్లో ఈకేవైసీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. లబ్ధిదారులలో ఎప్పటి వరకు 70% వరకు మాత్రమే ఈకేవైసీ పూర్తి అవ్వగా 25% వరకు ఈకేవైసీ పెండింగ్లో ఉన్నదని తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 29న ఈకేవైసీ చేయించుకునే గడువు ముగిసినా ఇంకా రేషన్ దుకాణాలు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సివిల్ సప్లై అధికారులు కూడా ఇంకా ఈకేవైసీ చేయించుకొని వారు రేషన్ డీలర్ల వద్ద చేయించుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం తుది గడువు అనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతానికైతే ఈకేవైసీ చేయించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. కావున ఈకేవైసీ కానీ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలుపుతుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.